రాయలసీమలో గత ఎన్నికల్లో తెలుగుదేశానికి తిరుగులేని మెజార్టీ అందించిన ఏకైక జిల్లా అనంతపురం. 2 సీట్లు మినహా జిల్లా మొత్తం తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. ఇప్పుడు మాత్రం అధికార పార్టీకి అసమ్మతి సెగ మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మండల స్థాయి నాయకులు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1/2 డజనుకు పైగా స్థానాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసంతృప్త నేతలు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం టికెట్లు ఆశిస్తున్న నేతలే తెర వెనుకుండి ఈ తతంగాలు నడిపిస్తున్నట్లు సమాచారం. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అసమ్మతి సెగ తగులుతోంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ద్వితీయ స్థాయి నేతలు గళం విప్పారు. జిల్లా వ్యాప్తంగా 14 స్థానాలుండగా 8 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను దిగువ స్థాయి నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అనంతపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై ఇటీవలి వరకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ వారం రోజుల్లోనే పరిస్థితులు మారిపోయాయి. నగర మాజీ అధ్యక్షుడు జయరాం నాయుడు కొంతమంది కార్పొరేటర్లతో తన ఇంట్లో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ప్రభాకర్ చౌదరికి టికెట్ రాకుండా పావులు కదుపుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి వర్గంగా ఉన్న కొందరు కార్పొరేటర్లు ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రభాకర్ చౌదరిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికీ తెదేపాలో కొందరు నేతలతో ఆయనకు వివాదాలు ఉండటం ఇబ్బందికరంగా మారింది. అనంతపురం టికెట్ ఈసారి మైనార్టీలకు ఇవ్వాలని ఆ వర్గం కోరుతుండగా బలిజలకు అవకాశం కల్పించాలన్న డిమాండ్తో భారీ ప్రదర్శనలు సైతం నిర్వహించారు. కదిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్ బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మధ్య పోటీ నెలకొంది. అక్కడ ఈసారి ఎమ్మెల్యే టికెట్ కోసం కందికుంట గట్టిగా ప్రయత్నిస్తుండగా సిట్టింగ్ ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా మైనార్టీ కోటాలో తనకే టికెట్ వస్తుందని భావిస్తున్నారు. కళ్యాణదుర్గంలో తెదేపా ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి వ్యతిరేకంగా నేతలంతా ఒక్కటయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చౌదరికి టికెట్ ఇవ్వొద్దంటూ ద్వితీయ శ్రేణి నేతలు ఉమామహేశ్వర నాయుడు, రామ్మోహన్ చౌదరి వంటి నేతలంతా అడ్డుపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. పుట్టపర్తిలోనూ నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా తెదేపా నేత గంగన్న ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే అనుకూల వర్గం సైతం భారీ ప్రదర్శన నిర్వహించి సత్తా చాటింది. పెనుగొండ ఎమ్మెల్యే పార్థసారథికి వ్యతిరేకంగా ఎంపీ నిమ్మల కిష్టప్ప పావులు కదుపుతున్నారు. ఈసారి తనకు పెనుకొండ లేదా పుట్టపర్తి సీటు కేటాయించాలని కోరుతున్నారు. హిందూపురం ఎంపీ టికెట్ పరిటాల శ్రీరామ్కిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైకాపా నుంచి బీసీ వర్గానికి ఎంపీ టికెట్ ఇస్తే అప్పుడు ఏం చేయాలన్న దానిపై కూడా తెలుగుదేశం సమాలోచనలు చేస్తోంది. సింగనమలలో సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలకు వ్యతిరేకంగా బండారు శ్రావణిశ్రీ తెరమీదకొచ్చారు. జేసీ దివాకర్ రెడ్డి ఆమెను స్వయంగా సీఎంకు పరిచయం చేశారు. శ్రావణి గెలుపు బాధ్యత తనదంటూ భరోసా ఇచ్చారు. గుంతకల్లులోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కు టికెట్ రాకుండా జేసీ వర్గం పావులు కదుపుతోంది. మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాకు టికెట్ ఇవ్వాలని కోరుతోంది. రాయదుర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులకు వర్గపోరు తప్పటం లేదు. టికెట్ కోసం మెట్టు గోవిందరెడ్డి పట్టుబడుతుండగా జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి కార్యకర్తలు సమీకరించుకుని ముందుకు పోతున్నారు. మంత్రి కాలవ శ్రీనివాసులను ఈసారి అనంతపురం ఎంపీగా బరిలో దింపేందుకు తెలుగుదేశంలోని ఓ వర్గం ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ అనంతపురం ఎంపీ స్థానానికి పోటీ పడగా గత పక్షం రోజులుగా వారి మనస్సు అసెంబ్లీ సీటుపైకి మళ్లిందని తెలుస్తోంది. అనంతపురం లోక్సభ స్థానం పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానాన్ని పవన్ కుమార్ కోసం జేసీ సోదరులు కోరుతున్నారు. జేసీ సోదరుల సొంత నియోజకవర్గం తాడిపత్రిలో నమ్మిన బంట్లు దూరమవుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిని పోటీకి దింపాలని భావించగా జేసీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు జయచంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి సోదరులు ప్రభాకర్ రెడ్డితో గొడవపడి పార్టీకి దూరమయ్యారు. వీరిద్దరిని పార్టీ సస్పెండ్ చేయగా జేసీ కుటుంబంపై వారు గుర్రుగా ఉన్నారు. తాజాగా బోగాతి నారాయణ రెడ్డి కూడా జేసీ కుటుంబంతో సరిపడటం లేదు. ప్రభాకర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడిగా ఉన్న నారాయణ రెడ్డి వైకాపాలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. తాను ఇంకా నిర్ణయించుకోలేదని బోగాతి చెబుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా తాడిపత్రిలో తెదేపా టికెట్ కోసం ఎవరూ పోటీ పడినప్పటికీ ఆ కుటుంబాన్ని మాత్రం ఓడిస్తామంటూ పలువురు నేతలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా నేతలతో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనుండగా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు అసమ్మతులు, ద్వితీయ శ్రేణి నేతలు అమరావతికి తరలి వెళ్లారు. చంద్రబాబు అందరి అభిప్రాయాలు తీసుకుని నేడు టికెట్లు కేటాయించే అవకాశం ఉంది.